హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మా శ్రీ కలెక్షన్స్ అండ్ వ్లాగ్స్. నేనైతే మీ ముందుకైతే ఒక మంచి బ్యూటిఫుల్ వ్లాగ్ అయితే తీసుకొని వచ్చిన. అదేమిటి అంటే చార్ధామ్ ట్రిప్ అనమాట. చార్ధామ్ వ్లాగ్ అయితే తీసుకొచ్చిన. ఎవరు వెళ్ళారు, ఎప్పుడు వెళ్ళారు, ఎన్ని రోజులు వెళ్ళారు అనేది అయితే క్లియర్గా చెప్తాను ఈ వీడియోలో. ఫస్ట్ అయితే వీడియోకి లైక్ చేయండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మీకు తెలిసిన వాళ్ళకి కూడా వీడియోని షేర్ చేయండి. ఇది వచ్చేసి మా ఫ్రెండ్ వాళ్ళ ఆయన అయితే చార్ధామ్ ట్రిప్కి అయితే 10 డేస్ అయితే వెళ్ళాడు. చార్ధామ్ ట్రిప్ అంటే బద్రీనాథ్, కేదార్నాథ్, యమునోత్రి, గంగోత్రి ఇవి 4 కలిపి అయితే చార్ధామ్ ట్రిప్ అని అంటారు. ఇంకా వాళ్ళైతే 10 డేస్ అయితే వెళ్ళారు ఈ ట్రిప్కి. ఇంకా వాళ్ళైతే ఏ ట్రావెలింగ్ ద్వారా అయితే వెళ్ళలేదు, వాళ్ళే బుక్ చేసుకొని వెళ్ళారనమాట. ఫ్రెండ్స్తో కలిసి వెళ్ళారు. ఇంకా చుట్టూ మంచు కొండలు, మధ్యలో గుడి. అసలు అది ఎంత బాగుంటుందో కదా చూడడానికి. వీడియోలో చూస్తేనే 2 కళ్ళు సరిపోవట్లేదు, అసలు లైవ్గా చూస్తే అయితే ఇంకెంత బాగుంటుందో. ఇక్కడైతే మంచు పడుతుంది చూడండి, ఎంత బాగుందో. మంచు పడుతుంది చూడ్డానికైతే చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకైతే. ఇంకా మీరెవరైనా వెళ్ళారా, ఎప్పుడు వెళ్ళారు, ఎన్ని రోజులు వెళ్ళారు, ఎలా వెళ్ళారు అని చెప్పేసి అయితే కమెంట్ చేయండి ప్లీజ్. మీరెవరైనా వెళ్ళిన వాళ్ళైతే తప్పకుండా వీడియోకి లైక్ చేసి కమెంట్ చేయండి. ఎప్పుడు వెళ్ళారు, ఎన్నిసార్లు వెళ్ళారు, దర్శనం ఎలా అయ్యింది అని చెప్పేసి. ఇంకా ఇది ట్రెక్కింగ్ చేసి చేసి వెళ్ళి ఆ చుట్టూ కొండలు మధ్యలో స్వామివారిని దర్శనం చేసుకుంటే అసలు ఆ అనుభూతే వేరు అనిపిస్తుంది కదా. పడ్డ కష్టమంతా ఒక్కసారిగా మర్చిపోతాము ఎక్కడికైనా వెళ్ళి స్వామిని దర్శనం చేసుకుంటే. ఏదైనా సరే ఆ ముందు పడ్డ కష్టమంతా గుర్తుండదనమాట. ఒక్కసారి ఆ స్వామిని చూడగానే అన్నీ మర్చిపోతాము. ఇంకా మా ఫ్రెండ్ అయితే తిరుపతి సేవకు వెళ్ళింది, ఆ అన్నయ్య అయితే చార్ధామ్ ట్రిప్కి అయితే వెళ్ళాడు.